జగన్ గారు ప్రతిపక్ష హోదా అడుగుతా ఉన్నారు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డిసిషన్. నేను 2 వర్షాలు చెప్తాను. ఎంపీలు సంఖ్యాపరంగా చూసుకుంటే 11 మందే ఉన్నారు. ఎమ్మెల్యేలు సంఖ్యాపరంగా చూసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టెక్నికల్ గ్రౌండ్స్ లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది ప్రభుత్వం ఇష్టం. ఇవ్వకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఇవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు ప్రతిపక్షానికి. అది గవర్నర్ అంటే మీన్ స్పీకర్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రతిపక్ష హోదా అతను అడుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వాలని అంటే, మీకు జగన్కి మీ 3 పార్టీలు కలిసిన వచ్చిన ఓట్లన్నీ జగన్ ఒక్కడు ఎంత శాతం ఓట్లు గెలుచుకున్నాడు. మీకును వాళ్ళకి కలిపి 5% 6% ఉంది తేడా. కాబట్టి 43% అతను 43 42 అతను నాకు గెలుచుకుంటే 40 జగన్ వాళ్ళు 56 అంటే 4%. ఆ వరకు కాంగ్రెస్కి వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు. కాబట్టి 42 43 జగన్, బహుశా 55 వాళ్ళకి తేడా వచ్చింది. కాబట్టి ఆ సంఖ్యాపరంగా ఓటర్ల సంఖ్యను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి అర్హుడే జగన్. సంఖ్య అంటే ఓటర్ల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష నాయకుడికి అర్హుడే, ఇవ్వచ్చు. ఇంతకుముందు స్పీకర్ ఢిల్లీలో ఈయన జర్మనీ వెళ్ళమన్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ హిస్టరీ చూస్తే ఆప్లో 3 సభ్యులు ఉంటే దాంట్లో ఒకరికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా అఫీషియల్ గా రాకపోయినా కానీ ప్రతిపక్షం కింద ఇచ్చారు బీజేపీ. సో దట్ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి ఇవ్వకూడదు అన్నది గవర్నమెంట్ స్పీకర్ కలిసి తెలుసుకోవాల్సిన డిస్కషన్. కాబట్టి దాంట్లో ఏమి రాజ్యాంగ విలువలు ఏం పడిపోవు. దానివల్ల పెద్ద దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఆయనకి ఇచ్చేయడం వల్ల వచ్చే నష్టం లేదు. ఆయన ఏంటి ప్రజా సమస్యలు ఎత్తానంటున్నాడు, దానికి మీకు అభ్యంతరం ఏంటి? ఇవ్వచ్చు, మీరు చేస్తున్నారని తప్పలా ఎత్తానంటున్నాడు. మీకు నిజంగా భయం ఉంది కాబట్టి ఇవ్వట్లేదు, భయం లేకపోతే ఇవ్వండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ.